ఏంటి అనేది ఇగో ఇక్కడ కనబడుతుంది మీకు. ఒకసారి చూడండి, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ కుక్కలు జంపిన ఇస్తారా కానీ నేనన్న మాట కదా, అది తెలంగాణ రాజకీయ నేతలు అన్నారు. కానీ ఈరోజు నిజంగానే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే మీకు ఇక్కడ లైవ్లో కనబడుతుంది. ప్రతి దాన్ని కూడా జూమ్ చేసి చూపెట్టు, ప్రతిదీ ఒక్కొక్క ఫోటోను మీరు విజువల్గా చూడొచ్చు. మొట్టమొదటి అక్కడ వాటర్ సప్లై కోసం చూడండి, ఏంది అది, ఏది పంట కోసం రైతుల ప్రయాస, భూగర్భ జలాలు అడగంటి బోర్లు బావులు వట్టిపోయి వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోసపడుతున్నారు. ఇది నల్గొండ జిల్లా కట్టం గూర్ మండలం ఇస్మాయిపల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు 7 ఎకరాలలో వరి పంట వేసిండు. 4 బోర్లున్నా చుక్క నీరు రాకపోవడంతో పొట్ట దశలో ఉన్న పంట కండ్ల ఎదుటే ఎండుతూ ఉంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నీటిని అందిస్తున్న మొదటి దృశ్యం. మరి ఎందుకయ్యా పంటలు ఎండుతున్నాయి? తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ ఎటువైపు ఇటు కాంగ్రెస్ మింగచ్చినా అంటది, ఇటు బీఆర్ఎస్ మింగచ్చినా అంటే, లేదు బీజేపీ మేము పర్మిషన్లు ఇచ్చినా అంటది. ఏ చెవులకి వెళ్ళినా కూడా రక్తాలు వస్తాయి వీళ్ళు చెప్తా ఉంటే. మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాక కూడా కరువు ఎందుకు తాండవిస్తుంది? ఒకవేళ నిజంగానే ఇది 2025వ సంవత్సరం 26వ సంవత్సరంలో నిజంగా కూడా కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఒకవేళ నిజంగానే తెలంగాణలో కరువు తాండవిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వర్షాభావానికి సంబంధించి కొన్ని చోట్ల అధిక వర్షపాతం నమోదైంది, కొన్ని చోట్ల అల్ప వర్షపాతం నమోదైంది. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షపాతం లేనప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులలో నీళ్లు నింపుకొని ఆ నీళ్లతోని ప్రజలను కాపాడలేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండేందుకు? ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టిండు. ఎస్ఆర్ఎస్పీ కానీ దేవాదులు కానీ ఓ ఇతరత్ర పోతే కాంగ్రెస్ ఖాతాలు ఉన్నాయి, కడేం కానీ ఓ మస్తున్నాయి, నాగార్జున సార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు లిస్ట్ వెళ్తుంది. కానీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కదా. మరి ఈరోజు గోదావరి జలాలకు సంబంధించి దాదాపుగా కొన్ని వందల టీఎంసీలకు సంబంధించి కూడా సముద్రం పాలవుతున్నది కదా. అక్కడ నీళ్లను తోడడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటి? వెన్ను నొప్పా, కాలు నొప్పా, ఏలు నొప్పా, ఏం నొప్పి వస్తుంది? ఏం నొప్పి వస్తుంది అంటున్నా? ఏ నొప్పి? లొట్టపీస్ నొప్పి ఏమైనా వస్తుందా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జలాలు వెళ్ళిపోతూ ఉంటే, సముద్ర పాలవుతుంటే ఆ నీళ్లను తోడి ఈ పంటలకు ఎందుకు అందించలేకపోతున్నా? 5-6 ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు, లేదా అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు, లేదా రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవనుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. కేసీఆర్ లేకపోతే పరిస్థితి ఇది అని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం. ఇక రెండోది చూడుర్రి, ఇక్కడ మీ అందరికీ ఇక్కడ ఒకసారి విజువల్ ఇది చూడుర్రి. ఈ విజువల్ కనబడుతుంది కదా, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఒకసారి చూడండి. వారి చేతిలో ఏమున్నాయి అనుకుంటున్నారు? మొక్కజొన్న మొక్కలు ఉన్నాయి. ఇది కరెంటు కోసం అన్నదాత గోస. ఇది వరంగల్ నగరంలోని 3వ డివిజన్ కొత్తపేట ట్రాన్స్ఫరం కాలిపోవడంతో 5 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆరేపల్లిలోని కొత్తపేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అన్నదాతల ఆగ్రహంతో దిగివచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పడానికి సజీవ సాక్ష్యం. కేసీఆర్ లేకపోతే అధికారులు ఎట్లా మారిపోతారు అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన ఎపిసోడ్. ఇక ఇక్కడ మరో అంశం, సూర్యాపేట పంచాయతీ. ఒక్కసారి ఇది చూడుర్రి. ఏంది అంటే అని సాగునీటి కోసం రుసరుస. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించకపోవడంతో సూర్యాపేట జిల్లాలోని వేలాది ఎకరాలలో వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత 15 రోజులుగా గొంతు నొప్పి